హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ సంతు. ఈరోజు మనం ఎగ్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం. యాక్చువల్గా ఆ రోజు కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేయడానికే అంటే కొంచెం చిరాగ్గా డల్గా ఉన్నట్టు అనిపించేసి ఇంకా సింపుల్గా అయిపోయేటట్టు ఎగ్ చేశాను. ఎగ్ కర్రీ అనుకున్నాను, బట్ చేశాక అది పులుసు అయిపోయిందనమాట. పులుసు చేస్తే బాగుంటుంది కొంచెం అనేటట్టుగా అనిపించి ఇంకా ఈ కర్రీ చేశాను. యాక్చువల్గా మీకు గుర్తుందా, అప్పట్లో ఎగ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు, పోషకాల్లో చిన్న హెల్త్కి మిన్న, సండే మండే డైలీ తినాలి ఎగ్ అని వచ్చేది గుర్తుందా? ఎవరైనా మీరు ఆ అడ్వర్టైజ్మెంట్ గుర్తుంటే చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇంక ఈ పులుసు కూడా సేమ్ అనమాట. ఇదే ప్రాసెస్లో కర్రీ ప్రాసెస్లో వేసేసి అండ్ తర్వాత లాస్ట్లో ఎగ్ యాడ్ చేసుకున్నాను, చింతపండు పులుసు వేసేసి, అంతేనండి. ఎందుకంటే రెసిపీ షేర్ చేయడానికి అది కూడా క్రియేటివిటీ అనమాట. కొంచెం యూట్యూబ్, కొంచెం మా అమ్మ, కొంచెం నేను, మొత్తం మిక్సింగ్ అనమాట. టమాటాలు వేస్తారో వేయరో కూడా నాకు తెలీదు. అంతేనండి. ఇంక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా నేను 30 వీడియోస్ పెడితే 6 మెంబర్స్ వచ్చారండి సబ్స్క్రైబర్స్. కొంచెం మీ పెద్ద మనసు చేసుకొని వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఉంటాను. బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా.